హాయ్ అండి. కల్తీ లేని కారము, కల్తీ లేని పసుపు కావాలంటే ఇలా టెస్ట్ చేసి చూడండి. గ్లాసులో నీళ్లు తీసుకొని మంచి రిజల్ట్స్ వస్తాయి. 1/2 స్పూన్ కారం వేయాలి. గ్లాసును కదిలించకూడదు, స్పూన్తో కలపకూడదు. అలా వదిలేయాలి. 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ వదిలివేయాలి. కారం స్లోగా కిందికి దిగుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత కారం అంతా పైన లేయర్గా ఏర్పడుతుంది, మిగిలినంతా కింద ఉంటుంది. మధ్యలో ఉన్న నీళ్ళని బట్టి కల్తీ ఉందా లేదా తెలుస్తుంది. మధ్యలో ఉన్న నీళ్ళు ఎరుపు రంగులో ఉంటే కారం కల్తీ ఉందని, నీళ్ళ వల్ల తెల్లగా ఉంటే కల్తీ లేదని. ఇది ముఖ్యంగా సమ్మర్లో మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు కానీ ఇతర పచ్చళ్ళు పెట్టేటప్పుడు కానీ బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ట్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు కారం తెచ్చినా మీరు ట్రై చేయండి. ఇలాగా చూడండి, ఇక్కడ వాటర్ తెల్లగా ఉంది అంటే దీనిలో కల్తీ లేదని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పుడు పసుపును కూడా టెస్ట్ చేద్దాం. కారంని ఎలాగ టెస్ట్ చేసామో అలాగే సేమ్ ప్రాసెస్ పసుపును కూడా టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే, మధ్యలో ఉన్న నీళ్ళని బట్టి కల్తీ ఉందా లేదా చెప్పచ్చు. ఈ ప్రాసెస్లో గ్లాసును కదిలించకూడదు, స్పూన్తో కలపకూడదు. మధ్యలో ఉన్న నీళ్లు పసుపు రంగులో ఉంటే కల్తీ అని, తెల్లగా ఉంటే కల్తీ లేదని. మీరు ట్రై చేయండి.